యాపిల్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రసిద్ధి పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కొన్ని రోజులుగా యాపిల్ కంపెనీ లోగోపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. యాపిల్ కంపెనీకి సీఈఓగా పనిచేసిన స్టీవ్ జాబ్స్ కొన్నేళ్ల కిందట భారత్లో ఓ బాబా దగ్గరికి వచ్చారని, ఆ బాబాకు ఇవ్వటానికి ఏముందని వెతకగా తన కారు డిక్కీలో ఒక యాపిల్ పండు దొరికిందని, ఆ యాపిల్ను బాబాకి ఇవ్వగా ఆయన సగం కొరికి ఇచ్చారని, అలా కొరికి ఇచ్చిన యాపిల్నే స్టీవ్ జాబ్స్ తన కంపెనీకి లోగోగా పెట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. స్టీవ్ జాబ్స్ సతీమణి లారెన్ పావెల్ జాబ్స్ ఇటీవల భారత్కు వచ్చారు. తన పేరును కమలాగా మార్చుకొని ప్రయాగ్రాజ్లో కుంభమేళాలో పుణ్యస్నానం చేశారు. తన భర్త స్టీవ్ జాబ్స్ చిరకాల కోరికను తీర్చినట్లు తెలిపారు. ఈ ఘటన తర్వాత యాపిల్ లోగో గురించి ప్రచారం అవుతున్న స్టోరీ నిజమేనని చాలా మంది భావిస్తున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంత ఇప్పుడు తెలుసుకుందాం. యాపిల్ ఫోన్ లోగో భారతీయ సాధువులు సూచించింది కాదు అనే కుహనా మేధావులకు చెంపపెట్టు. వ్యవస్థాపకుడి భార్య తన పేరును కమలాగా మార్చుకొని మహాకుంభమేళాకు హాజరయ్యారు అని ఫేస్బుక్లో కృష్ణ కిషోర్ వెంకట్ అనే యూజర్ జనవరి 15న ఒక పోస్ట్ పెట్టారు. అంతకుముందు ఎక్స్లో నవీన్ అనే అకౌంట్ నుంచి యాపిల్ లోగో ఇలా వచ్చింది అనే క్యాప్షన్తో చిన్న వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో చారిత్రక పరిశోధకుడిగా గుర్తింపు పొందిన మదన్ గుప్తా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యాపిల్ లోగో గురించి ప్రస్తావించారు. స్టీవ్ జాబ్స్ ఇండియాకి వచ్చినప్పుడు ఒక బాబా ఆయనకు యాపిల్ పండును కొరికి ఇచ్చారని, ఆ తర్వాత ఆయన తన కంపెనీకి అదే లోగోను పెట్టుకున్నారని మదన్ గుప్తా చెప్పుకొచ్చారు. యాపిల్ లోగో గురించి మదన్ గుప్తా చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియో యూట్యూబ్లో 2024 నవంబర్లో వైరల్ అయింది. యూట్యూబ్లో సుధీర్ టాక్స్ ఛానల్లో 2 నెలల కిందట పబ్లిష్ చేసిన పూర్తి వీడియోను సజెక్ట్ టీం గుర్తించింది. నీకు యాపిల్ ఫౌండర్ ఉన్నాడు కదా, ఆయన ఇక్కడ ఉండే ఒక బాబా దగ్గరికి వచ్చాడు. కారు డిక్కీలో ఎదిగితే ఒక యాపిల్ పండు దొరికింది, అది బాబాకి ఇచ్చాడు. బాబా కొరికి ఇచ్చాడు. ఇప్పుడు యాపిల్ సింబల్ అది. యాపిల్ లోగో గురించి ప్రచారం అవుతున్న స్టోరీ వెనుక నిజానిజాలను తెలుసుకునే క్రమంలో సజెక్ట్ టీం యాపిల్ లోగో హిస్టరీ పేరుతో ఇంటర్నెట్లో సెర్చ్ చేసింది. ఈ అంశంపై పలు ప్రామాణిక వార్తా కథనాలు లభించాయి. (1976లో స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్, రొనాల్డ్ వ్యాన్ కలిసి యాపిల్ కంపెనీని స్థాపించారు. భూమి మీద జీవ ఆవిర్భావానికి సంబంధించి ప్రచారంలో ఉన్న ఆడమ్ అండ్ స్మిత్ యాపిల్ స్టోరీ, ప్రముఖ శాస్త్రవేత్త సర్ ఐజాక్ న్యూటన్ యాపిల్ పండు రాలటం, గురుత్వాకర్షణ శక్తి సిద్ధాంతం అంశాలను స్ఫూర్తిగా తీసుకొని వీరు తమ కంపెనీకి ఆ పేరును ఎంచుకున్నారు. యాపిల్ కంపెనీకి తొలుత రూపొందించిన లోగోలో ఒక చెట్టు కింద న్యూటన్ కూర్చొని ఉండగా ఒక యాపిల్ చెట్టు కొమ్మకు వేలాడుతూ ఉన్నట్లు దృశ్యాన్ని తీసుకున్నారు. ఆ ఫ్రేమ్ చుట్టూ కప్పినట్లు ఉన్న రిబ్బన్పై యాపిల్ కంప్యూటర్ కో అని రాశారు. యాపిల్ను జ్ఞానఫలంగా భావించి లోగో కోసం ఎంచుకున్నారు. యాపిల్ కంపెనీకి తొలి నాళ్లలో రూపొందించిన లోగో వెనుక ప్రధానంగా రొనాల్డ్ వ్యాన్ ఆలోచన ఉన్నట్లు చెప్తారు. అయితే కంపెనీ స్థాపించిన 2 వారాలకే వ్యాన్ తన వాటాను విక్రయించి తొలగిపోయారు. సంవత్సరం తర్వాత యాపిల్ లోగోకు కొన్ని మార్పులు చేశారు. 1977లో సాంకేతిక అవసరాలకు అనుగుణంగా కంపెనీ లోగో పరిమాణాన్ని కాస్త తగ్గించాలని, మరింత ప్రభావంగా ఉండాలని స్టీవ్ జాబ్స్ భావించారు. యాపిల్కు కొత్త లోగో రూపొందించే బాధ్యతలను ప్రముఖ గ్రాఫిక్ డిజైనర్ రాబ్ జానోఫ్కు అప్పగించారు. అప్పటికే మార్కెట్లో పాపులర్ అయిన HP, IBM లాంటి కంపెనీల లోగోలు టెక్స్ట్ ఫార్మాట్లో ఉండటంతో యాపిల్ కంపెనీ లోగో భిన్నంగా ఉంటే బాగుంటుందని భావించి యాపిల్ పండు మాదిరిగానే లోగో చేసి ఇచ్చారు రాబ్ జానోఫ్. అయితే చెర్రీ పండు, కొన్ని ఇతర పండ్లు కూడా ఇదే మాదిరిగా ఉంటాయిగా అంటూ స్టీవ్ జాబ్స్ అనుమానాన్ని వ్యక్తం చేశారు. అప్పుడు రాబ్ జానోఫ్ మరింత పనిచేసి యాపిల్ని కొరికినట్టుగా ఒక బైట్ను యాడ్ చేశారు. ఆ లోగో అందరికీ నచ్చడంతో ఓకే చేశారు. 2 దశాబ్దాల వరకు ఈ లోగో చలామణిలో ఉంది.
1998లో స్టీవ్ జాబ్స్ యాపిల్ లోగోను తిరిగి మోనోక్రోమాటిక్ బ్లాక్ కలర్లోకి మార్పు చేయించారు. వాస్తవాలు ఇలా ఉంటే బాబా కొరికిచ్చిన యాపిల్ను స్ఫూర్తిగా తీసుకొని యాపిల్ కంపెనీకి ఆ లోగో తయారు చేయించారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. యాపిల్ లోగోకు సంబంధించిన మిస్టరీపై యూట్యూబ్లోనూ పలు వీడియోలు అందుబాటులో ఉన్నాయి. భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా ఇక్కడి ఆచారాలకు ముగ్ధుడయ్యారు స్టీవ్ జాబ్స్. హిందూ సనాతన ధర్మంపై గౌరవం పెంచుకున్నారు. ఉత్తరాఖండ్లోని నీమ్ కరోలి ఆశ్రమంలో 7 నెలల పాటు గడిపారు. ఆ సమయంలో చాలా సాంత్వన పొందానని, అద్భుతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపానని తెలిపారు. కుంభమేళాకు హాజరవ్వాలని తన మిత్రుడికి రాసిన ఒక లేఖలో కోరికను వ్యక్తం చేశారు. అయితే ఆ కోరిక తీరకుండానే 2011 అక్టోబర్ 5న 56 ఏళ్ల వయసులో క్యాన్సర్ కారణంగా మృతి చెందారు. స్టీవ్ జాబ్స్ సతీమణి లారెన్ పావెల్ ఈ ఏడాది జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళాలో పాల్గొని ఆయన కోరిక తీర్చారు. కాబట్టి యాపిల్ లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం. స్టీవ్ జాబ్స్కు ఒక బాబా యాపిల్ పండును కొరికి ఇవ్వటంతో కంపెనీకి అలా లోగోను పెట్టారనే వాదనలో నిజం లేదు. న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని స్ఫూర్తిగా తీసుకుని యాపిల్ కంపెనీకి ఆ లోగోను రూపొందించారు.